నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను రవి. ఇక ఏపీలో తాజాగా జగన్మోహన్ రెడ్డి 2.0లో కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూస్తారంటూ కామెంట్ చేసిన ఏపీ మాజీ సీఎం కూటమి సర్కార్పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టి నిజమే, అయితే అది చంద్రబాబు జేబులోకి వెళ్తోందన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మద్యం షాపులను ప్రైవేటీకరించే ప్రయత్నం చేసి కేజ్రీవాల్ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఏపీలో మద్యం షాపులను విజయవంతంగా ప్రైవేటీకరించారని ఆరోపించారు. ఇక కూటమి సర్కార్ను ఢీకొట్టేందుకు జగన్ కొత్త వ్యూహంతో అడుగులేస్తున్నారా? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడు పెంచారా? చంద్రబాబుపై జగన్ చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత? రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి చంద్రబాబు జేబులు నింపుకుంటున్నారా? ఇదే అంశం గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఏపీలో వైసీపీకి అలాగే కూటమిలకు మధ్య నడుస్తున్నటువంటి వైరుధ్యం ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపు 9 నెలల పాలనపై అయితే మాత్రం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఒక విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నిన్న విజయవాడ కార్పొరేటర్లతో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏంటంటే మొత్తానికి 2.0లో జగన్ ఏ విధంగా ఉండబోతుండో, కార్యకర్తలకు ఏ విధంగా భరోసా ఇవ్వబోతుందనేది రానున్న రోజుల్లో చూడబోతున్నారనే విధంగా వాళ్ళలో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. మరోపక్క చంద్రబాబు నాయుడు నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశారు, నిన్న కూడా అవే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఒక కార్యకర్తలు అంటే చేజారిపోతున్నటువంటి కార్పొరేటర్లను కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమా, మరోపక్క ఏ విధంగా వాళ్ళలో మనోధైర్యం నింపాలనే ప్రయత్నం చేస్తున్న మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని ఒక మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేశారు. ఇదే అంశాల గురించి ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు జయచంద్ర గారు, టీడీపీ సీనియర్ నాయకులు, ఎక్స్ శాప్ చైర్మన్, అలాగే బోట్ల రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే ఎనలిస్టు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా బోట్ల రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు. రామారావు గారు నమస్తే. రామారావు గారు మ్యూట్లో ఉన్నారు. నమస్తే. ఏంటి జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గత ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడిని నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటం అంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే కార్యకర్తలు చేజారిపోతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ నగరంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతోటి సమావేశం నిర్వహించారండి. ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యల్లో భాగంగానే మీరు చెప్పేటువంటి అంశాలు. ఇక్కడ విజయవాడ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆప్సపాలపడి ఆ యొక్క కార్పొరేషన్ ను కూడా తెలుగుదేశం పార్టీ పరం చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో చాలా మంది కార్పొరేటర్లకు ప్రలోభాలు పెట్టిన వాళ్ళు లొంగకుండగా అట్లాగే నిలబడి ఉన్నారు. దాన్ని ఒక ప్రామాణికంగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో విజయవాడ కార్పొరేషన్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఒక ప్రామాణికంగా నిలబడ్డారనే దాని మీద వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ జరిగినటువంటి పరిణామాలు, మోసాలు, ఏదైతే తాను అబద్ధాలు చెప్పకుండా ఏదైతే నిజాయితీగా మంచితనంగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా భవిష్యత్తులో ఏదైనా సరే ప్రజానికం కానీ ఎవరైనా కానీ ఈ మార్గాన్ని అనుసరించాల్సిందే. ఏదైనా సరే ధర్మాచరణ మార్గము అనేది న్యాయపరంగా ఉండేటటువంటి అంశం ఎప్పటికీ నిలబడుతుంది. మనము ఒకసారి అధికారం కోల్పోయినా కూడా భవిష్యత్తులో ప్రజలు మనం చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఎటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వకుండా చేసినటువంటి విధానం ఉన్నా దానివల్లనే మనము ఇబ్బంది పడ్డాం. బట్ ఒకసారి ఇబ్బంది పడినా కూడా ప్రజలు శాశ్వతంగా మనం నమ్మేటటువంటి విధానంలో మనం నడవాలి, గెలుపోవటంతో సంబంధం లేకుండా అనేది ఆయన డిసైడ్ చేసి అట్లాగే భవిష్యత్తుకి మీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్ లో చెప్పినటువంటి అంశం. నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మీకు మీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ, మీ యొక్క నిరుద్యోగం పోగొట్టి ఉద్యోగ అవకాశం కల్పిస్తాను, అప్పటిదాకా మీకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తానని చెప్పడం కానీ, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా మరింత మెరుగ్గా ఇస్తానని చెప్పాడు. వాలంటీర్ల విషయంలో 2-4 అవలంబించారు. మొదట్లో వాలంటీర్ల మీద ఆరోపణలు చేశారు, తర్వాత వాలంటీర్కి 10,000 ఇస్తామని చెప్పారు. ఆ నిమ్మల రామానాయుడు గారు అయితే మీరు అదేదో చింతాడ స్వీట్ బెల్లం
పూతరేకులు తెచ్చి మా ఇంటికాడ కలవాలి ఆఫ్టర్ ఎలక్షన్, ఎందుకంటే మీ వాలంటీర్లు జీతం 10,000 పెరుగుతుందని చెప్పారు. ఆయనే 15,000 ఇస్తారు చిన్న పిల్లోడు పట్టుకొని, మీకు 10,000 వాళ్ళ తల్లికి 15,000. ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి చెప్పినటువంటి అబద్ధ ప్రచారం. అది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పినటువంటి అంశాలు. వాళ్ళు చెప్పినటువంటి ఏ అంశం మీద కూడా నిలబడలేదు. ఈ రోజు మేనిఫెస్టో అంశమే కాదు, ప్రజలకు జవాబుదారీతనంగా కూడా లేరు. ఈ రాష్ట్రంలో అరాచకం చూసాం కదండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్ల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్ల మీద దాడులకు తెగబడిపోయి మద్దతులు కూడా చేశారు. ఇదే కాకుండా ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఎప్పటికీ 160కి పైగా మహిళల మీద మానభంగాలు కానీ అఘాయిత్యాలు కానీ జరిగినాయి. వాటి ఊసేలేదు. ఇప్పటికీ 125 మంది పైగా రైతులు ఆత్మహత్యకు గురయ్యారు. రైతులకు ఇస్తున్నటువంటి సహాయం ఇవ్వాల. అట్లాగే 2014-19 మధ్య రైతు రుణమాఫీ అని చెప్పేసి 2014 ఎన్నికల ముందు మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రుణ పరిమితిని 1,00,000 తగ్గించి 5 విడతలుగా విడగొట్టాడు. రైట్, అప్పుడు తగ్గించారు. ఏం చేశారు? 2014 తర్వాత ప్రజలు ఇచ్చారు తీర్పు. వైసీపీకి 151 సీట్లు ఇచ్చారు, పూర్తి మెజార్టీ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కూటమి వచ్చింది. ఏంటి ఇప్పుడు మీరు ఏ విధంగా పోరాడదాం అనుకున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కారుపై ఏ విధంగా మీ పోరాట పందాన్ని ముందు తీసుకువెళ్ళబోతున్నారు? ఇక్కడ ఒక అంశం అండి, 2014 నుంచి ఎందుకు చెప్తున్నానండి, 2 విడతలు రైతుకు ఇస్తామన్నటువంటి రుణమాఫీలు 2 విడతలు ఎగ్గొట్టారు. దాని ఊసేలేదు ఇప్పటికీ. ఇది చంద్రబాబు నాయుడు రైట్. ఇవన్నీ చూడటానికి మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, రకరకాలైనటువంటి దశల వారీగా ఉంటుంది. ప్రభుత్వం కూడా బేరీ చేసుకుంటుంది. ఎట్లా ఏమన్నా నెగిటివ్ వస్తుందా, లేకపోతే ఏంటి ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే విధంగా ఉంటుంది. ఓ పక్క మీకు కూడా అక్కడ ప్రజల్లో ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. సూపర్ 6 హామీలు అవ్వచ్చు, లేకపోతే ఏవైతే అమలు చేయలేదో దానికి కూడా ప్రజలు మీకు కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా అంటే సంవత్సరం కూడా గడవకముందే ప్రభుత్వంపై ఈ విధంగా విమర్శలు, లేకపోతే కార్యకర్తలకి మనోధైర్యం నింపడం కోసం చేస్తున్నారా? గతంలో మీరే మద్యం షాపులు ఏ విధంగా కేటాయించారో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే విధంగా కేటాయిస్తుంది. అధికారులు అందరూ వాళ్లే కదా. లేదండి, మద్య విధానం చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు బెల్ట్ షాప్ రద్దు చేస్తున్నారని హామీ ఇచ్చాడండి. బెల్ట్ షాపులు అనేది చట్టబద్ధత లేదు. అబద్ధపు హామీలు ఎట్లా ఉంటాయి దానికి తార్కాణంగా చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజు కాంట్రాక్టులుగా ఏదైతే మద్యం షాపులను వేలం నిర్వహించారో సిండికేట్ అయ్యి తమ కార్యకర్తలు తమ నాయకుల చేతుల్లోకి తీసుకొచ్చారు. 2014 తీసేయండి, జగన్కు ముందు జగన్ తర్వాత పరిస్థితిగానే మనం ఆలోచించుకోవాలి. నేనంటుంది లేటెస్ట్ గా మన మద్యం టెండర్లు వైసీపీ మాదిరి చేయలేదు. వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించి పారదర్శకంగా ఆ వ్యాపారాన్ని ఏదైతే ప్రభుత్వమే నిర్వహించింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా. కానీ ఇప్పుడు అది కాదండి. ఈ యొక్క వేలం నిర్వహణలో సిండికేట్ అయ్యి అన్ని షాపులను కూడా వాళ్ళ అనుయాయులు తీసుకోవడమే కాక ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాప్ పెట్టుకుంటూ ఆ బెల్ట్ షాప్ కి ₹1,00,000 డిపాజిట్ కట్టించుకుంటున్నాడు స్థానిక ఎమ్మెల్యే గానీ ఆ నాయకుల ఆధ్వర్యం. అట్లాగే ఆ యొక్క బెల్ట్ షాప్ లో ధర కూడా ఏదైతే ఎంఆర్పి ఏదైతే ఉంటుందో దానికంటే కూడా 30 నుంచి ₹50 అధికంగా ఒక్కొక్క వాటర్ సిస్టమ్ మీద అధికంగా అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఫ్రీ ఇసుక అని చెప్పారు. ఉచిత ఇసుక అనేది దానికి అర్థం ఏంటంటే, ఉచిత ఇసుక అంటే ఆ రీచ్ లో ఏదైతే లోడింగ్ ఛార్జీ ఏదైతే ఆ ఎత్తినటువంటి కూలి తప్పితే మిగతాదంతా కూడా ఫ్రీగా ఉండాలి. అటువంటిది ఏం లేదు కదండి. ఇలా ₹1,000 వసూలు చేసి బాధుడు, అది ఒక బాధుడు ఉంది. బాధుడే అని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి అంశము ₹1 కూడా నేను విద్యుత్ ఛార్జీలు పెంచడని చెప్పి ఇప్పటికే ₹17,000 కోట్ల పన్ను భారం విద్యుత్ మీద ఏదైతే ట్యాక్స్ అనేక రకాల ట్రూ అప్ ఛార్జెస్ అని పెంచుకుంటా పోయారు ఇప్పటికే. అట్లాగే ఇప్పటికే ₹1,25,000 కోట్ల పైగా రుణాలు తీసుకున్నారు. ఇంకొక ₹25,000 కోట్ల ఈ మాసంలోనే వచ్చే నెలలో కూడా ఇండెంట్లు పెట్టున్నారు. ఈ రకంగా అప్పులు కుప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎద్దేవా చేశారు. ఏదైతే ₹2,40,000 కోట్ల డైరెక్ట్ డీబీటీ పద్ధతి ద్వారా పేదలకు అర్హులైనటువంటి వాళ్ళకి వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి వైసీపీ కృషి చేస్తే ఆ ధనాన్ని అంతా కూడా వీళ్ళు దొడ్డిదారిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల యొక్క మంచి కోసం చేయలేదండి. అట్లాగే ఇంగ్లీష్ విద్య లోకేష్ గారు ఎక్కడ చదివారండి? పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఏ మీడియాలో చదువుతున్నారు? వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగు మహాసభలు అని చెప్పి మరలా ఒక పాత సిద్ధాంతం తీసుకొచ్చి ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేయాలి ప్రభుత్వ పాఠశాలలో. ఏం డిమాండ్ అండి ఇది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? సభ్య సమాజము నాగరికత వైపు వెళ్తున్నామా, అనాగరికత వైపు తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఖచ్చితంగా పురోగతి వైపు తీసుకురావాలనేటువంటి అకుట దీక్షతో చేస్తున్నటువంటి ప్రయత్నం అండి ఇదంతా కూడా. రైట్ రామారావు గారు.
కాదు తగ్గచ్చు. లేకపోతే వెనక్కండి. నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను రవి. ఇక ఏపీలో తాజాగా జగన్మోహన్ రెడ్డి 2.0లో కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూస్తారంటూ కామెంట్ చేసిన ఏపీ మాజీ సీఎం కూటమి సర్కార్పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టి నిజమే, అయితే అది చంద్రబాబు జేబులోకి వెళ్తోందన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మద్యం షాపులను ప్రైవేటీకరించే ప్రయత్నం చేసి కేజ్రీవాల్ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఏపీలో మద్యం షాపులను విజయవంతంగా ప్రైవేటీకరించారని ఆరోపించారు. ఇక కూటమి సర్కారును ఢీకొట్టేందుకు జగన్ కొత్త వ్యూహంతో అడుగులేస్తున్నారా? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడు పెంచారా? చంద్రబాబుపై జగన్ చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చంద్రబాబు జేబులు నింపుకుంటున్నారా? ఇదే అంశం గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఏపీలో వైసీపీకి అలాగే కూటమిలకు మధ్య నడుస్తున్నటువంటి వైరుధ్యం ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపు 9 నెలల పాలనపై అయితే మాత్రం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఒక విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నిన్న విజయవాడ కార్పొరేటర్లతో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏంటంటే మొత్తానికి 2.0లో జగన్ ఏ విధంగా ఉండబోతుండో, కార్యకర్తలకి ఏ విధంగా భరోసా ఇవ్వబోతుందనేది రానున్న రోజుల్లో చూడబోతున్నారనే విధంగా వాళ్ళలో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. మరోపక్క చంద్రబాబు నాయుడు నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశారు, నిన్న కూడా అవే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఒక కార్యకర్తలు అంటే చేజారిపోతున్నటువంటి కార్పొరేటర్లను కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమా, మరోపక్క ఏ విధంగా వాళ్ళలో మనోధైర్యం నింపాలనే ప్రయత్నం చేస్తున్న మొత్తానికి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని ఒక మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేశారు. ఇదే అంశాల గురించి ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు జయచంద్ర గారు, టీడీపీ సీనియర్ నాయకులు, ఎక్స్ శాప్ చైర్మన్, అలాగే బోట్ల రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే ఎనలిస్టు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా బోట్ల రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు. రామారావు గారు నమస్తే. రామారావు గారు మీట్లో ఉన్నారు. నమస్తే. ఏంటి జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా
గత ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడిని నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటం అంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే కార్యకర్తలు చేజారిపోతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ నగరంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతోటి సమావేశం నిర్వహించారని ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యల్లో భాగంగానే మీరు చెప్పేటువంటి అంశాలు. ఇక్కడ విజయవాడ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆప్సపాలపడి ఆ యొక్క కార్పొరేషన్ కూడా తెలుగుదేశం పార్టీ పరం చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో చాలా మంది కార్పొరేటర్లకు ప్రలోభాలు పెట్టిన వాళ్ళు లొంగకుండగా అట్లాగే నిలబడి ఉన్నారు. దాన్ని ఒక ప్రామాణికంగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో విజయవాడ కార్పొరేషన్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఒక ప్రామాణికంగా నిలబడ్డారనే దాని మీద వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ జరిగినటువంటి పరిణామాలు, మోసాలు ఏదైతే తాను అబద్ధాలు చెప్పకుండా ఏదైతే నిజాయితీగా మంచితనంగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా భవిష్యత్తులో ఏదైనా సరే ప్రజానికం కానీ ఎవరైనా కానీ ఈ మార్గాన్ని అనుసరించాల్సిందే. ఏదైనా సరే ధర్మాచరణ మార్గము అనేది న్యాయపరంగా ఉండేటటువంటి అంశం ఎప్పటికీ నిలబడుతుంది. మనము ఒకసారి అధికారం కోల్పోయినా కూడా భవిష్యత్తులో ప్రజలు తగ్గించు. లేకపోతే వెనక్కండి. నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను రవి. ఇక ఏపీలో తాజాగా జగన్మోహన్ రెడ్డి 2.0లో కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూస్తారంటూ కామెంట్ చేసిన ఏపీ మాజీ సీఎం కూటమి సర్కార్పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టి నిజమే, అయితే అది చంద్రబాబు జేబులోకి వెళ్తోందన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మద్యం షాపులను ప్రైవేటీకరించే ప్రయత్నం చేసి కేజ్రీవాల్ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఏపీలో మద్యం షాపులను విజయవంతంగా ప్రైవేటీకరించారని ఆరోపించారు. ఇక కూటమి సర్కార్ను ఢీకొట్టేందుకు జగన్ కొత్త వ్యూహంతో అడుగులేస్తున్నారా? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడు పెంచారా? చంద్రబాబుపై జగన్ చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చంద్రబాబు జేబులు నింపుకుంటున్నారా? ఇదే అంశం గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం.
ఇక ఏపీలో వైసీపీకి అలాగే కూటమిలకు మధ్య నడుస్తున్నటువంటి వైరుధ్యం ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపు 9 నెలల పాలనపై అయితే మాత్రం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఒక విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నిన్న విజయవాడ కార్పొరేటర్లతో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏంటంటే మొత్తానికి 2.0లో జగన్ ఏ విధంగా ఉండబోతుండో, కార్యకర్తలకి ఏ విధంగా భరోసా ఇవ్వబోతుందనేది రానున్న రోజుల్లో చూడబోతున్నారనే విధంగా వాళ్ళలో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. మరోపక్క చంద్రబాబు నాయుడు నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశారు, నిన్న కూడా అవే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఒక కార్యకర్తలు అంటే చేజారిపోతున్నటువంటి కార్పొరేటర్లను కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమా, మరోపక్క ఏ విధంగా వాళ్ళలో మనోధైర్యం నింపాలనే ప్రయత్నం చేస్తున్న మొత్తానికి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని ఒక మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేశారు. ఇదే అంశాల గురించి ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు జయచంద్ర గారు, టీడీపీ సీనియర్ నాయకులు, ఎక్స్ శాప్ చైర్మన్, అలాగే బోట్ల రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే ఎనలిస్టు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా బోట్ల రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు. రామారావు గారు నమస్తే. రామారావు గారు మీట్లో ఉన్నారు. నమస్తే. ఏంటి జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గత ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడిని నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటం అంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే కార్యకర్తలు చేజారిపోతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ నగరంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతోటి సమావేశం నిర్వహించారండి. ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యల్లో భాగంగానే మీరు చెప్పేటువంటి అంశాలు. ఇక్కడ విజయవాడ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆప్సపాలపడి ఆ యొక్క కార్పొరేషన్ కూడా తెలుగుదేశం పార్టీ పరం చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో చాలా మంది కార్పొరేటర్లకు ప్రలోభాలు పెట్టిన వాళ్ళు లొంగకుండగా అట్లాగే నిలబడి ఉన్నారు. దాన్ని ఒక ప్రామాణికంగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో విజయవాడ కార్పొరేషన్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఒక ప్రామాణికంగా నిలబడ్డారనే దాని మీద వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ జరిగినటువంటి పరిణామాలు, మోసాలు, ఏదైతే తాను అబద్ధాలు చెప్పకుండా ఏదైతే నిజాయితీగా మంచితనంగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా భవిష్యత్తులో ఏదైనా సరే ప్రజానికం కానీ ఎవరైనా కానీ ఈ మార్గాన్ని అనుసరించాల్సిందే. ఏదైనా సరే ధర్మాచరణ మార్గము అనేది న్యాయపరంగా ఉండేటటువంటి అంశం ఎప్పటికీ నిలబడుతుంది. మనము ఒకసారి అధికారం కోల్పోయినా కూడా భవిష్యత్తులో ప్రజలు మనం చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఎటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వకుండా చేసినటువంటి విధానం ఉన్నా దానివల్లనే మనము ఇబ్బంది పడ్డాం. బట్ ఒకసారి ఇబ్బంది పడినా కూడా ప్రజలు శాశ్వతంగా మనం నమ్మేటటువంటి విధానంలో మనం నడవాలి, గెలుపోవటంతో సంబంధం లేకుండా అనేది ఆయన డిసైడ్ చేసి అట్లాగే మీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్ లో చెప్పినటువంటి అంశం. నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ, మీ యొక్క నిరుద్యోగం పోగొట్టి ఉద్యోగ అవకాశం కల్పిస్తాను, అప్పటిదాకా మీకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తానని చెప్పడం కానీ, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా మరింత మెరుగ్గా ఇస్తానని చెప్పాడు. వాలంటీర్ల విషయంలో 2-4 అవలంబించారు. మొదట్లో వాలంటీర్ల మీద ఆరోపణలు చేశారు, తర్వాత వాలంటీర్కి 10,000 ఇస్తామని చెప్పారు. ఆ నిమ్మల రామానాయుడు గారు అయితే మీరు అదేదో చింతాడ స్వీట్ బెల్లం పూతరేకులు తెచ్చి మా ఇంటికాడ కలవాలి ఆఫ్టర్ ఎలక్షన్, ఎందుకంటే మీ వాలంటీర్ల జీతం 10,000కు పెరుగుతుందని చెప్పారు. ఆయనే 15,000 ఇస్తారు, చిన్న పిల్లోడు పట్టుకొని మీకు 10,000, వాళ్ళ తల్లికి 15,000. ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి చెప్పినటువంటి అబద్ధ ప్రచారం. అది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశాలు. వాళ్ళు చెప్పినటువంటి ఏ అంశం మీద కూడా నిలబడలేదు. ఈ రోజు మేనిఫెస్టో అంశమే కాదు, ప్రజలకు జవాబుదారీతనంగా కొన్నారు. ఈ రాష్ట్రంలో అరాచకం చూసాం కదండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్ల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్ల మీద దాడులు తెగబడిపడి మద్దతులు కూడా చేశారు. ఇదే కాకుండా ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఎప్పటికీ 160కి పైగా మహిళల మీద మానభంగాలు కానీ అఘాయిత్యాలు కానీ జరిగినాయి. వాటి ఊసేలేదు. ఇప్పటికీ 125 మంది పైగా రైతులు ఆత్మహత్యకు గురయ్యారు. రైతులకు ఇస్తున్నటువంటి సహాయం ఇవ్వాల.
అట్లాగే 2014-19 మధ్య రైతు రుణమాఫీ అని చెప్పేసి 2014 ఎన్నికల ముందు మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రుణ పరిమితిని 1,00,000 తగ్గించి 5 విడతలుగా విడగొట్టాడు. రైట్, అప్పుడు తగ్గించారు. ఏం చేశారు? 2014 తర్వాత ప్రజలు ఇచ్చారు తీర్పు. వైసీపీకి 151 సీట్లు ఇచ్చారు, పూర్తి మెజార్టీ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కూటమి వచ్చింది. ఏంటి ఇప్పుడు మీరు ఏ విధంగా పోరాడదాం అనుకున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కారుపై ఏ విధంగా మీ పోరాట పందాన్ని ముందు తీసుకువెళ్ళబోతున్నారు? ఇక్కడ ఒక అంశం అండి, 2014-19 నుంచి ఎందుకు చెప్తున్నానండి, 2 విడతలు రైతుకు ఇస్తామన్నటువంటి రుణమాఫీలో 2 విడతలు ఎగ్గొట్టారు. దాని ఊసేలేదు ఇప్పటికి. ఇది చంద్రబాబు నాయుడు గారు రైట్. ఇవన్నీ చూడటానికి మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, రకరకాలైనటువంటి దశల వారీగా ఉంటుంది. ప్రభుత్వం కూడా బేరీ చేసుకుంటుంది, ఎట్లా ఏమన్నా నెగిటివ్ వస్తుందా లేకపోతే ఏంటి, ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే విధంగా ఉంటుంది. ఓ పక్క మీకు కూడా అక్కడ ప్రజల్లో ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. సూపర్ 6 హామీలు అవ్వచ్చు, లేకపోతే ఏవైతే అమలు చేయలేదో దానికి కూడా ప్రజలు మీకు కూడా. రైట్ లక్ష్మణ్ గారు. బోట్ల రామారావు గారు ఏంటి అంటే ప్రతి ఎవరిని వదిలిపెట్టను, ప్రతి ఒక్కళ్ళ పేరు కూడా రాసుకుంటాం, వాళ్ళని గుర్తు చేసుకుంటాం, మంచి వాళ్ళని గుర్తు చేసుకుంటాం, చెడ్డ వాళ్ళని గుర్తు ఏంటి అంటే ఇండైరెక్ట్గా మీరు రెడ్ బుక్ ఏదైతే ఉందో దానికి విభిన్నంగా మేము కూడా వ్యవహరిస్తాం, మేము కూడా పేర్లు నోట్ చేసుకుంటాం, రానున్న రోజుల్లో వైసీపీ వస్తుంది అన్నటువంటి ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారనుకోవచ్చా, లేకపోతే కార్యకర్తల్లో కొంచెం ధైర్యం నింపడం కోసం చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శక పాలన కోసం ఏదైతే గతంలో జన్మభూమి కమిటీల ద్వారా గ్రామాల్లో విచ్చలవిడిగా సమన్వయాలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పథకాలు అమలైనటువంటి ఒక చూశాం కాబట్టి కార్యకర్తలు ఎక్కడ ఏ స్కీమ్ లో కూడా ఇన్వాల్వ్ కాకుండా, ఏదైతే మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా ట్రాన్స్పరెన్సీ విధానంలో గ్రామాల్లోని సచివాలయాలు పెట్టి మండల ఆఫీసులు, మండల కార్యాలయాలు కూడా తిరగటం లేకుండా పరిపాలన తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసామండి. ఇందులో భాగంగా చేస్తే ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేసి రకరకాల అఘాయిత్యాలు చేశారు. అదే గతంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు హౌసింగ్ ప్రోగ్రామ్ కానీ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు జనసేనని పక్కన పెట్టలేదు, వీళ్ళు తెలుగుదేశాన్ని పక్కన పెట్టలా, వీళ్ళు బీజేపీను ఇంకొక 60 దేశాన్ని ఇంకొక కమ్యూనిస్టును ఏం పక్కన పెట్టలేదండి. కానీ ఈరోజు ఫిల్టరైజేషన్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వారు కార్యాలయాల మెట్లు తొక్కాలంటే కూడా వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు ఉంది. పోలీసు వ్యవస్థ ద్వారా, పోలీసుల ప్రమేయంతో తప్పుడు కేసులు కట్టించడం, అట్లాగే బెదిరింపులు, గ్రామాల్లో యథేచ్ఛగా వాళ్ళు చేసినటువంటి దౌర్జన్య కాండ కోసం జగన్మోహన్ రెడ్డి గారు నా విధానాన్ని కూడా మార్చుకొని రాబోయేటటువంటి ఎన్నికలు, నిన్నటి ఎన్నికల్లో వాస్తవంగా కార్యకర్తలు నిర్లిప్తమయ్యారండి. లేకపోతే మాకు ఇటువంటి రిజల్ట్ కాదు, బెటర్మెంట్ వచ్చేది. ఎక్కడ కూడా నాయకులు, కార్యకర్తలు చాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైనటువంటి ఏది మాకు సరైనటువంటి సంపాదనకు కానీ ఇంకో అవకాశం ఇవ్వలేదు, సరి అయినటువంటిది లేదనేది భావన ఉంది. దాన్ని గ్రహించి ఆయన కానీ రామారావు గారు సరే అవన్నీ కూడా ప్రజలు గ్రహించారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా 4.5 సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసెంబ్లీకి వచ్చి చర్చించవచ్చు కదా అని చెప్పేసి ఇంతకుముందు టీడీపీ నాయకులు అడిగారు. అసెంబ్లీ వేదికగా చర్చిస్తే ఇంకా ప్రజలకి ఇంకా తెలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. ఏ హామీలు అమలు చేశారు, ఏ హామీలు ఇవ్వలేదు, మీరు నమ్మి మీకు ప్రజలు ఓట్లు వేస్తే ఎందుకు మీరు ఇట్లా తాస్తారని చేసి అసెంబ్లీలో నిలదీయొచ్చు కదా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాం. ఇక్కడ ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితి తీసుకుంటే, నిన్నటి రిజల్ట్ తీసుకుంటే 134 సీట్లతో తెలుగుదేశం మొదటి ప్లేస్, 21 సీట్లతోటి జనసేన సెకండ్ ప్లేస్, బీజేపీ 4th ప్లేస్ ఉంది. వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారు. 3rd ప్లేస్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీకు ప్రతిపక్ష హోదా అడుగుతుందంటే ఇది రాజ్యాంగబద్ధంగా ఏమి నిర్దేశాలు లేవండి ఎక్కడ కూడా. ఇప్పుడు జనసేన రామారావు గారు ప్రతిపక్ష హోదానా కాదా అవన్నీ పక్కన పెట్టండి. ఒక శాసనసభ్యుడిగా మాజీ సీఎం, ఒక పార్టీ అధినేతగా ఇక్కడ పోయి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు అయ్యాయి కాబట్టి మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లేశారు, ప్రజల పక్షాన్ని మేము పోరాడుతున్నాం అనే విధంగా మీరు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఖచ్చితంగా ప్రశ్నిస్తామండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి లేకపోతే శాసనసభ కానీ ఆ విధంగా లేదు రామారావు గారు. ఏంటంటే మాకు ప్రజలు చిన్న బుచ్చారు, నాకు దారుణమైనటువంటి ఓటమి ఇచ్చారు కాబట్టి మేము వెళ్ళాం అనే విధంగానే ఉంది. ఇది కూడా ప్రజలకి అర్థమైపోయే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఎక్కడ చెప్పలేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక అంశం ఉందంటే ఈ ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ అంశం ఏంటంటే శాసనసభ స్పీకర్ ఎన్నికల తదుపరి రిజల్ట్ వచ్చి నాకు ఏం మాట్లాడాడంటే ప్రైవేట్ సంభాషణలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ తన మిత్రుడితోటి చనిపోలేదు అనేటువంటి వ్యాఖ్యలు పంచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే శాసనసభ స్పీకర్ కి రాజ్యాంగబద్ధంగా
జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఒక లేఖ రాశాడండి. మాకు ప్రతిపక్ష హోదా కల్పించమని. దానికి ఈ రోజు వరకు సమాధానం లేదు. దీనికి ఆన్సర్ చెప్పండి. ఇది రాజ్యాంగబద్ధంగా ఆన్సర్ చేయాలి కదండి. స్పీకరు ఏదైతే వ్యక్తి ఉన్నాడో ప్రతిపక్ష హోదా ఇస్తున్నాము లేకపోతే ఇవ్వలేదు ఈ కారణంతో ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? ఇట్లా రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి ఏదైతే స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి రామారావు గారు ప్రతిపక్ష హోదా ఇచ్చారా ఇవ్వలేదా? ముందు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అసెంబ్లీకి వెళ్ళి ఒక శాసనసభ్యుడిగా, పులివెందుల శాసనసభ్యుడిగా, మాజీ సీఎంగా, లేకపోతే ఆయనకు ఉండేటటువంటి అధికారాలు ఉంటాయి. ఒక శాసనసభ్యుడిగా చర్చించడానికి అవకాశం ఉంది కదా. అదే శాసనసభ వేదిక ద్వారా మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి అని మీరు బాహాటంగా చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు శాసనసభకి వెళ్ళమని అంటలేదు. ఇక్కడ అంశం గుర్తించాల్సింది ఏంటంటే శాసనసభ స్పీకరు అక్రమంగా వన్ సైడ్ గా ఉంటూ ఏదైతే ఒక లేఖకు సమాధానం చెప్పకుండా ఆయన దాన్ని జాప్యం చేస్తున్నాడు. ఆ జాప్యానికి నిరసనగా మేము కానీ కరెక్ట్ కాదు రామారావు గారు. అంటే శాసనసభ స్పీకర్ మీదో లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాదాపు అందరూ కూటమి సభ్యులే, 164 మంది కూటమి సభ్యులే కాబట్టి నేను పోతే నాకు గిల్టీగా ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నారో తెలియదు. కానీ అది అయితే కరెక్ట్ కాదు. అసెంబ్లీకి వెళ్ళాలనే ఇప్పుడు పేద ప్రజల గురించి పోరాడాలంటే ఎవరు? ప్రతిపక్షాలు. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఏమని చెప్తున్నారు? వెళ్ళి మాట్లాడాలి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. మీకు అవకాశం ఇచ్చింది ఎందుకు? అసెంబ్లీలో చర్చించాలనే కదా, చట్టాలు తయారు చేయాలనే కదా, ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడాలనే కదా, ప్రభుత్వాన్ని నిలదీయాలనే కదా. రైట్, ఒక్క నిమిషం ఆయన జయచంద్ర గారు ఏం చెప్తారు? జయచంద్ర గారు. సార్, వాళ్ళకి అధికారం ఇచ్చి గెలిపించిన తర్వాత ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి సరైన స్థానం ఇచ్చారు. అక్కడికి పోయి మాట్లాడే హక్కు ఆయనకు ఉండాలి. ఆయన తెలియకుండా లెటర్ రాసింటే స్పీకర్ కి సమాధానం ఇవ్వాలి. ఆయనకు అన్ని తెలుసు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 15 మంది ఉన్నారు, ఇంకా 2 పోతే ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి ఎన్నో సార్లు మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు అదే సంఖ్య 11కు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా రాదని తెలిసి మళ్ళీ ఆయన కావాలనేసి ఏదో ప్రజలను మభ్య పెట్టడానికి లెటర్ రాస్తే అలాంటి లెటర్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు తెలియని వ్యక్తి అయితే నీకు సమాధానం చెప్పాలి. నువ్వు తెలిసి పదే అడుగుతున్నావు అంటే నీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఒక ముఖ్యమంత్రిగా మీకు తెలియదా? చట్టబద్ధత గాని రాజ్యాంగబద్ధంగా గాని మీకు తెలియదా? మీరు తెలియక అడిగారా? మీరు ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు రామారావు గారు. అసలు అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, రాజకీయాలు, అక్రమ సంపాదన మీద పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ పుట్టుకే మంచిది కాదు. మీ పుట్టుక మంచిది కాదు. మీ పార్టీ పుట్టుక మంచిది కాదు. మీరు అక్రమ జయచంద్ర గారు సబ్జెక్ట్ లోనే మాట్లాడుతున్న పార్టీ. మీరు నిజాయితీని గురించి మాట్లాడద్దు. జయచంద్ర గారు సబ్జెక్టే మాట్లాడండి ప్లీజ్. వాస్తవాలు మాట్లాడుకుందాం. రామారావు గారు ప్లీజ్. మాట తప్పము మనవ తిప్పము అని ఊరికి ప్రగల్భాలు పలకడం కాదు. మీరు 197 వాగ్దానాలు చేశారు. 197 వాగ్దానాల్లో మీరు ఎన్ని నెరవేర్చారు? రామారావు గారు, జయచంద్ర గారు సబ్జెక్ట్ లోనే మాట్లాడండి ప్లీజ్. సబ్జెక్టే. నైతికత మీకు లేదు. అయ్యా, మేము రామారావు గారిని చంపలే. మీరు బాబాయిని చంపారు. రైట్, రాజకీయ విమర్శలు వద్దండి. రైట్, జయచంద్ర గారు రామారావు గారు ప్లీజ్. జగనన్న వదిలిన బాణం అనేసి కాళ్ళు నొప్పులతో తన సోదరి పార్టీని నిలబెట్టడానికి జయచంద్ర గారు సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. మోసం చేసిన అన్న అలాగే తల్లికి మోసం చేశాడు. ఇంతకన్నా ఎన్నుపతి ఏమన్నా ఉన్నాయా? ఇంతకన్నా మోసాలు ఏమన్నా ఉన్నాయా రామారావు గారు? తల్లిని, చెల్లిని, బాబాయిని, ఇంకొక చెల్లిని మందిని మోసం చేసి ఏమి మూట కట్టడానికి మీరు రాజ్య అధికారం కావాలంటున్నారు? నేను ఇవ్వలేను, ఏ సంక్షేమ పథకం సూపర్ 6 నేను ఇవ్వలేనని చెప్పాడు. దాని మీద మాట్లాడు. ఇవ్వలేనని చెప్పలేదు. సూపర్ 6 ప్రోగ్రామ్ లో ఏది ఇవ్వాలో చెప్పండి. మీరు ఏది ఇవ్వాలో అడగండి. సూపర్ 6 లో ఏది ఇచ్చారు, ఏది ఇవ్వలేదు అనేది మీరు అడగండి, చెప్తాం. ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా అడగండి. జయచంద్ర గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క నిమిషం. జయచంద్ర గారు రామారావు గారు ఒక్క నిమిషం. జయచంద్ర గారు ఏంటి అంటే ఈ సూపర్ 6 అవ్వచ్చు, లేకపోతే 143 హామీలు ఇచ్చారు, కానీ
ఆ గ్యారంటీలన్నిటికి కూడా బాబు ఓ గ్యారంటీ అనే విధంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే పోస్ట్ పోన్ చేస్తున్నారు. దీని డబ్బులు లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఎన్నికల ముందు తెలియవా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వీటిపైనే ఫిబ్రవరి నుంచి కూడా ఆయన పోరాటాలు కొనసాగించాలనే విధంగా ఆయన చెప్పారు కార్యకర్తలకి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరోపక్క మున్సిపల్ ఎన్నికల గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాం, కానీ 2 సీట్లు ఉన్నటువంటి టీడీపీ ఏ విధంగా డిప్యూటీ మేయర్ కైవసం చేసుకుంటుంది అనే విధంగా తిరుపతిని ఉదాహరిస్తూ పక్క నందిగామలో జరిగినటువంటి పరిణామాన్ని కూడా చెప్తూ జగన్మోహన్ రెడ్డి నిన్న కార్పొరేటర్ల సమావేశంలో, విజయవాడ కార్పొరేటర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. జయచంద్ర వాళ్ళు జరిపిన స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎలాంటివంటే నామినేషన్ వేయడానికి పోతే మహిళలని చూడకుండా విమర్శలను చేసి అప్లికేషన్లు చించి పారేసిన దౌర్భాగ్యమైన రాజకీయం చేశారు సార్ వాళ్ళు. ఎక్కడే కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఎవరిని నామినేషన్ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా పోకుండా ఇళ్లలో నుంచి బయట రాకుండా అడ్డుకొని వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు చేసి ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురి చేసి అక్రమ కేసులు పెట్టి పోలీసుల ద్వారా ఎక్కడక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎవరిని కూడా పోటీ చేయడానికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు ఈ రోజు అక్కడ గెలిచి స్థానిక సంస్థల ఎలక్షన్లలో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ దగ్గరికి వస్తున్నారంటే, అయ్యా మేము మా దగ్గర ఏమి నిధులు లేవు, అధికారంలో ఉండాలి తెలుగుదేశం పార్టీ, కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరి మన నియోజకవర్గం మన ఊరిని అభివృద్ధి చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు తెలుగుదేశం పార్టీ దగ్గరికి వస్తున్నారు. ఇక జగన్ పార్టీకి అడ్రస్లు గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది కానీ ఏటూ వెళ్ళిపోయారు. ఇంకా ఎవరున్నారు ఈ పార్టీకి? చెల్లి లేదు, తల్లి లేదు, ఎవరు లేరు. కాబట్టి ఇక ఈ పార్టీలో ఉండి మనం మనుగడ సాగించడం కష్టం అని చెప్పేసి ఆ కార్పొరేటర్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సుపరిపాలన అందిస్తున్నదనేసి సుపరిపాలన వైపుగా వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వస్తున్నారు. వచ్చి వాళ్ళే వాళ్ళ నాయకులను ఎన్నుకుంటున్నారు. మేము ఎక్కడ కూడా వాళ్ళని రమ్మని మేము ఆహ్వానించలేదు, మాకు అవసరం కూడా లేదు సార్. ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాకేం అవసరం? మాకు మంత్రులు ఉన్నారు, కావలసిన సంఖ్యాబలం ఉన్నది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మేయర్లు డిప్యూటీ మేయర్ల మీద దృష్టి పెట్టారనుకుంటా జయచంద్ర గారు, మేయర్లు డిప్యూటీ మేయర్ల మీద దృష్టి పెట్టారనుకుంటా. మాకేం అవసరం ఉండాలి సార్? ఇప్పుడు మేయర్ వస్తే మాకేం అవసరము, డిప్యూటీ మేయర్ వస్తే మాకేం అవసరము? స్థానిక సంస్థల ఎలక్షన్లు రేపు జరిగితే మేము అన్ని కూడా పోటీ చేసి గెలుచుకుంటాం. వాళ్ళు గెలవలేరనేసి ఏ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు ఉండే ఎమ్మెల్సీ వైసీపీ నాయకులు ఏం చెప్తారు, రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తారు అంటే, మీరు అభివృద్ధిని చూసి మీ దగ్గరకు వస్తున్నారా లేకపోతే వాళ్ళనే టార్గెట్ చేసి మీరు బెదిరించి లాక్కుంటున్నారనేది చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతాయి, మరోపక్క నిజంగానే కూటమి హామీల్ని అమలు చేయటం లేదా, తదితర అంశాల గురించి ఈరోజు మిడ్ డే డిబేట్లో చర్చిస్తున్నాం. ఇక ఉప్పల్ లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు. లక్ష్మణ్ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి విమర్శించినటువంటి విమర్శలను ఏ విధంగా చూడొచ్చు? ప్రతి కార్యకర్తను కూడా గుర్తుంచుకుంటా మరోపక్క రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది అంటున్నారు. మరోపక్క ఈ కార్పొరేటర్లు ఎవరైతే పార్టీలు మారుతున్నారో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు జయచంద్ర గారు చెప్పారు, అంటే ఆ అభివృద్ధిని చూసి వాళ్ళ యొక్క కార్పొరేటర్లు ఆ యొక్క స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళే అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి మేమైతే ఆహ్వానించలేదని చెప్పేసి జయచంద్ర గారు చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు మేయర్, డిప్యూటీ మేయర్ ఈ యొక్క ఎన్నికల్లో? కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఈ అధికార పార్టీకి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండే ప్రయత్నాలే చేస్తారు, ఎందుకంటే పనులు జరగవని. ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మెజారిటీ సీట్లు రాగలిగాయి అంటే కూడా ఎప్పుడు కూడా అధికారంలో ఉండే పార్టీ వైపు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజల్ట్స్ ఫలితాలు ఎక్కువ శాతం వాళ్ళకి అనుకూలంగా వస్తాయి. అలాగే బెదిరింపులు, అదిరింపులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీ చేయగలుగుతుంది. ఎప్పుడు ఏ పార్టీ చేయలేదని? తెలుగుదేశం చేయలేదా? అన్ని చూసాం మనం. ఇప్పుడు కూడా తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రుడు అనొచ్చు జయచంద్ర మాకు అవసరం లేదని. అవసరం లేనప్పుడు ఎవరో చైర్మన్ ఉంటారు, ఎవరో చైర్మన్ ఉంటారు. ఎలాగో ఎన్నికలు రాబోతున్నాయి, ఇంకా ఒక సంవత్సరమో 8 నెలలో 9 నెలలో ఉంటాడు అనుకోండి, ఏంటి మీకు నష్టం?
ఆయన దింపాలా అనే ప్రయత్నం చేశారా లేదా? కౌన్సిలర్లు మీ వైపు తిప్పుకున్నారా లేదా? బెదిరించి తిప్పుకున్నారో, డబ్బులు ఇచ్చి తిప్పుకున్నారో, మీ వైపు తిప్పుకున్నారు. అవిశ్వాసాలు పెట్టారు, వైస్ చైర్మన్ల మీద అవిశ్వాసాలు పెట్టారు, తొలగించారు. ఇవన్నీ కూడా సరే, రాజకీయ రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు వస్తే మెజారిటీ మన వైపు ఉంటే గనక మళ్ళీ గెలుచుకునేడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని మీరు భావించి ఉండొచ్చేమో. కానీ ఏదైతే ఈ ఫిరాయింపుల చట్టం లోకల్ బాడీస్ వర్తించకుండా, ఫిరాయింపు చట్టం శాసనసభ్యులకు ఉన్నా కూడా, పార్లమెంటు సభ్యులకు, సభ్యులకు ఉన్నా కూడా అది కూడా లోపంగానే ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు? ఎల్పీనే అంటే లెజిస్లేటివ్ పార్టీనే విలీనం చేయడము, పార్లమెంటరీ పార్టీనే విలీనం చేయడము, మొత్తం ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది. అలాంటి ఫిరాయింపులు ఈ లోకల్ బాడీస్ లో అవకాశాలు లేవు కాబట్టి చైర్మన్లు కూడా పార్టీలు మారడం. ఇప్పుడు ఒక పార్టీతో మీరు బిఫామ్ తీసుకొని గెలిచిన తర్వాత ఉన్నతమైన పదవి చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పక్కన పెట్టి వాళ్ళు కూడా పార్టీ మారితే సిగ్గుండాలి కదా రాజకీయాల్లో. ఏమంటే దానికి కారణాలు ఏమైనా ప్రాపర్గా చెప్తారా? చెప్పండి. అందువల్ల ఈ ఫిరాయింపుల చట్టములోనే అది లోకల్ బాడీస్ కానీ, లేకపోతే పార్లమెంటు కానీ, అసెంబ్లీకి కానీ చట్టాల్లో మార్పులు రావాలంటే ఎన్నికల సంస్థలు రావాలి. అప్పటి వరకు ఇలాగే జరుగుతుంటది. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు దౌర్జన్యాలు చేసో, డబ్బులు ఇచ్చో, బెదిరించో, అదిరించో వాళ్ళ వైపు తిప్పుకునేది జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలుగుతారు? సరే, ఆయన ఇప్పుడు ఏదో కొత్తగా 5 ఏళ్ళు నేను ప్రజల సంక్షేమం కోసం ఉన్న కార్యకర్తలు పట్టించుకోలేదనేది ఇప్పుడు చెప్తే, ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు కార్యకర్తల సంగతి పక్కన పెట్టండి. 151 మంది ఎమ్మెల్యేకే నువ్వు ఎంతమందికి అపాయింట్మెంట్లు ఇచ్చున్నావు, ఎంతమందితో ఒంటి కూర్చోబెట్టుకొని మాట్లాడినావంటే అవును 80 మందితో మాట్లాడనే లేదు ఆయన. అవును, నాకున్న సమాచారం గెలిచిన తర్వాత 5 సంవత్సరాల్లో 80 మందితో ఒంటి మాట్లాడు. మరి ఏం చెప్పాలి? మరి నువ్వు కార్యకర్తల గురించి ముందు మీ గెలిచిన ఎమ్మెల్యేలతోనే ఇంటరాక్షన్ సరిగా లేదు, ఇంక వాళ్ళతో ఏముంటది? బాయిలో కప్పలాగా నువ్వు పరిపాలన చేసి ఈవెన్ మీడియాను కూడా దూరం పెట్టి, సీనియర్ జర్నలిస్టులను కూడా లెక్క పెట్టకుండా, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు, ఏ రోజైనా జర్నలిస్టులు రాజశేఖర రెడ్డి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒక్క జర్నలిస్ట్ చెప్పమని ఎవరినైనా చూద్దాం. అలాగే ఒక కార్యకర్తను చెప్పమను, ఒక నాయకుల్ని చెప్పమను, ఒక అధికారులను చెప్పమను. అదే పరిపాలన అంటే ఏంటి? ముఖ్యమంత్రి అంటే ఏంటి? ఎవరికి అపాయింట్మెంట్లు ఉన్నాయని ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ సమాజంలో ఏం జరుగుతుందో ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి సంస్థ. ఓకే, వాళ్ళు పర్ఫెక్ట్ గా ఇవ్వకపోవచ్చు, కొంత సరిగా ఇవ్వకపోవచ్చు, ఒప్పుకుంటా. వాళ్ళకున్న నెట్వర్క్ మేరకు ఇస్తారు. నేను 43 సంవత్సరాలుగా ప్రతి ముఖ్యమంత్రిని గమనించాను. ప్రతి ముఖ్యమంత్రి ఉదయం లేస్తున్న సీట్లో కూర్చుంటేనే ముందు ఇంటెలిజెన్స్ వాళ్ళ లోపలికి వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చి దాని మీద మాట్లాడి ఏదైనా వివరణ కావాలంటే ఇచ్చి బయటకు వెళ్తాం. ది సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరికే రానిలే. రోజు ఆడ పేషులు చేసిపోండి అని చెప్పారు మొదటి రోజు రిపోర్ట్. పేషులు వచ్చి వెళ్ళిపోయారు. సరే, ఆ రోజు ఏమైనా బిజీగా ఉన్నాడేమో అని మళ్ళీ పోయారు. మళ్ళీ పోతే కూడా అక్కడ సెక్రటరీకి ఇచ్చిపోండి అన్నారు. తర్వాత వెళ్ళడం మానేశారు. అంటే పిలవడం మానేశారు, వెళ్ళడం మానేశారు. ఇక్కడ ఎవరితో సరిగా ఉన్నారు అంటే ఎవరితో లేరు. 3-4 ప్రజలతో బాగున్నారు, విజయసాయితో బాగున్నారు, వైవితో బాగున్నారంటే పరిపాలన సరిపోతుందా? సరిపోదు కదా. ఇది జరిగింది ఆ పాలనలో, కాదనట్లేదు. ఇప్పుడు కార్యకర్తలు అండగా ఉంటారు, చేస్తా, మాట్లాడతా అని ఇప్పుడు అంటున్నావు. ఓరే, ఇప్పుడైనా పద్ధతి మార్చుకున్నందుకు మంచిదే. మీరు ఆ పద్ధతిలోనే వెళ్తే ఇంకా మంచిదే. అదే చేయండి, ఎవరు వద్దనరు, అందరితో ఇంటరాక్ట్ కండి. ఇప్పుడు ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చింది, సెక్యూరిటీ లేదు, ఏం జరుగుతుందో, ఏం కేసులు పెడతారో, ఏం చేస్తారో అనే భయం ఉంటది. ఏం చెప్పండి, అవసరమైతే సహాయం చేయండి. కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు చాలా మంది, సహాయం చేయండి. ఇది రాజకీయ నాయకులు చేయాల్సిన పనే కాదని ఎవరన్నారు. మళ్ళా పదవిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మారిపోతుందా?
మళ్ళీ నువ్వు రేపు పొద్దున మళ్ళీ పదవిలోకి వస్తాడో రాడో నేను ఇప్పుడు చెప్పలేను, కానీ వస్తాడు అనుకుందాం ఒక నిమిషం. అవును. వస్తే మరి ఇదే లైన్లో పనిచేస్తావా రేపు? రైట్. దానికి గ్యారెంటీ ఉందే? లేదు కదా. అందువల్ల ఇక్కడ నమ్మకం కలగాలి. నేను ఎందుకు ఆ ప్రశ్న ఇప్పుడు వేసానంటే, ఇప్పుడు నువ్వు కార్యకర్తల దగ్గర తీస్తున్నావు, వాళ్ళు మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయితే దగ్గరికి తీస్తాడా అనే నమ్మకం కలగాలి కదా వాళ్ళకి. అవును. ఎందుకు ఒక్కొక్కరే నాయకులంతా కూడా వెళ్ళిపోతున్నారు జనసేన పార్టీకి, లేకపోతే బీజేపీకో, లేకపోతే తెలుగుదేశానికి అవకాశం ఉంటే తెలుగుదేశంలో దూరిపోదామని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? నువ్వు అత్యంత సన్నిహితుడు, నీ ఆడిటరు, నీ బిజినెస్ వ్యాపారాలన్నీ తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి రాజ్యసభకు పార్టీ వదిలేసుకొని పోడయ్యాడంటే అది చిన్న విషయమా? మన పార్టీ జనరల్ సెక్రటరీ ఆయన. మరి చిన్న విషయమా అది? ఎంత డ్యామేజ్ అయింది? కార్యకర్తల్లో నైతిక బలం ఉందా ఇప్పుడు? మేము ఆయన వెళ్ళిపోయాడు ఏంటి అని వెళ్ళిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇంటర్నల్గా ఏం జరిగింది మరి బయటకు చెప్పగలుగుతారా? చెప్పరు కదా. ఇప్పుడు సత్యాల రామకృష్ణ రెడ్డి అన్నారు, ఎప్పుడో అట్లా కనపడి వెళ్తున్నాడు ఆయన, అప్పుడు రోజు కనపడేవాడు. సుబ్బారావు కూడా అంతే, ఎక్కడున్నాడో తెలీదు. ఎవరు పార్టీ నడిపిన అంటే ఇప్పుడు అన్ని పార్టీ అధ్యక్షుడే చూసుకునే పరిస్థితి ఉండదు. పార్టీలో ఉండే నాయకులు అందరూ చూసుకోవాలి. పార్టీ అంటే అంత సమయం కూడా దొరకదు ఒక్కోసారి. అందువల్ల ఏంటంటే పార్టీని నిలుపుకోవాలనే ప్రయత్నం ఆయన చెయ్యడంలో తప్పులేదు. కానీ ఏ నాయకుడైనా సరే లక్ష్మణ్ గారు, ఏ నాయకుడైనా నమ్మకం కలిగించాలంటే ముందు ప్రజల దగ్గర నుంచి రావాలి కదా. ప్రజల్లో ఓటమి చెందిన తర్వాత ప్రజల సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు, లేకపోతే అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏదో ఆ ప్రయత్నం చేయనప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఏదో కార్యకర్తలకి లేకపోతే సొంత పార్టీ నాయకులకి ఏదో భరోసా ఇచ్చినంత మాత్రం సాధ్యమయ్యే పని కాదు కదా. సారీ. ఇప్పుడు ఈ పులివెందులకు ఆయన ముఖ్యమంత్రిగా వెళ్తే కూడా ఆయన నియోజకవర్గంలో ఉండేటువంటి ముఖ్య నాయకులు, సామాన్య కార్యకర్తలకి అపాయింట్మెంట్ లేక డేరాలు కట్టి ఆయన ఆ ప్రోగ్రామ్ లో పాల్గొని వెళ్ళిపోయింది. మనం కళ్ళారా చూసాం కదా టీవీలలో. మీరేం చెప్పాలి? అయితే పులివెందుల అనేది ఆ కుటుంబానికి, ఆ పులివెందుల ప్రజలు, ఆ కుటుంబంలోని ప్రతి నాయకుడు కూడా జీవితకాలం వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి. ఎందుకు? మిమ్మల్ని గెలిపిస్తూనే ఉన్నారు. ఎప్పుడన్నా ఓడగొట్టారా? చిన్న విషయం అది కాదు కదా. ఎవరిని పెట్టినా కూడా వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు కదా. మరి అలాంటి వాళ్ళ విషయంలో కూడా నువ్వు కలుసుకోవడానికి టైం లేనంతగా నువ్వు పరిపాలన చేసేవాళ్ళు 5 నెలలు. రాజశేఖర్ అలా చేశాడా? చేయలేదు. వివేకానంద రెడ్డి కూడా అలా చేశాడా? చేయలేదే. కానీ లక్ష్మణ్ గారు ఇక్కడ ఇంతకుముందు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మారటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు బిల్లుల కోసం కాంట్రాక్ట్ చేసినటువంటి ఆ బిల్లులు పాస్ అవ్వక చాలామంది ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ముఖ్యమంత్రి దగ్గరకు పోయి విన్నవించుకునే సందర్భాలు, మన ప్రభుత్వమే వస్తుంది కదా మళ్ళీ వచ్చలే అనే విధంగా కొంచెం వాడు దాటవేసి ధోరణ చేశారు. కానీ అప్పుడు ఫెయిల్ అయినాయి. ఆ ఉద్దేశంతో అప్పులు ఊరుతూ ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారి టైంలో కాంట్రాక్ట్ వర్కర్లందరికీ మీ బిల్లులన్నీ పెండింగ్ పెట్టేసి వాళ్ళకి సతాయించారా లేదా? నువ్వు సతాయించావు, మేము సతాయిస్తామని ఈ ప్రభుత్వం కూడా అంతే. ఇప్పుడు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అయితే, పెద్ద కాంట్రాక్టర్ తక్కువ నిలబడతాడేమో కానీ ఏదో పాపం చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికే వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు పెట్టి మున్సిపాలిటీలోనో గ్రామ పంచాయతీల్లోనో వర్కులు చేసి ఉన్నారు చాలా మంది. రోడ్లు వేసి వారికి ఆ 10 లక్షలు 15 లక్షలే గొప్ప కదా ఆ కుటుంబానికి. అది కూడా అప్పు చేసి ఉంటాడు, వడ్డీ కట్టాలి. ఇవాళ బిల్లులన్నీ ఆపేశారు. ఏమంటే మా దగ్గర నిధులు లేవని. ప్రత్యేకించి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల్లో మొత్తం బిల్లులన్నీ ఆగిపోయాయి. మరి ఏంటి వాళ్ళ పరిస్థితి? ఒక్క నిమిషం అండి. రామారావు గారు చెప్పండి. రామారావు గారు ఏంటి అంటే, ఒక విధంగా చెప్పాలంటే గతంలో వైసీపీ హయాంలో బిల్లులు పాస్ అవ్వలేదు. కౌన్సిలర్లు అవ్వచ్చు, లేకపోతే కార్పొరేటర్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకా సర్పంచ్లు అవ్వచ్చు, కొంతమంది బిల్లులు
పాస్ అవటం కోసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారనుకోవచ్చా, లేకపోతే ఏంటి అంటే, లేకపోతే కూటమి వాళ్ళకి గాలం వేసి మీరు వస్తే మాకు మేయర్ పీఠం దక్కిద్ది, లేకపోతే డిప్యూటీ మేయర్ పీఠం దక్కిద్ది అని చెప్పేసి ఏమన్నా బెదిరింపులకు పాల్పడుతున్నారా? లేదండి, రాష్ట్రము ఆర్థిక అత్యయిక స్థితి ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు హయాంలో చేసినటువంటి పనులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో పంపించారు. మళ్ళీ ఇప్పుడు కూడా బిల్లులు జరుగుతున్నాయని అనుకుంటున్నాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇక్కడ ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఏదైతే విభజన హామీలను సాధించుకోలేకపోవడం వల్ల కొంత ఆర్థిక పరమైనటువంటి ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి అంశం ఏర్పడతా ఉంది. ఎవరిది పొరపాటు? అలాగే ఖచ్చితంగా ఏదైతే 2014-19 మధ్య ఏదైతే మనకు 14 తీసేయండి రామారావు గారు, 14 కాలేదనే కదా వైసీపీకి 151 సీట్లు ఇచ్చారు. అది సార్ వినండి సార్, 14 ఆయన అవ్వలేదు, విభజన హామీలు అమలేదు, ప్రత్యేక హోదా సాధించలేదు, కేంద్రంపై ఆయన సరిగా పోరాడలేదనే కదా మీకు అవకాశం ఇచ్చింది. 10 సంవత్సరాల పాటు మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని ఏర్పాటు చేస్తే దాన్ని కాదని ఏదైతే నోటుకు ఓటు కేసు కోసం ఆయన ఇక అవన్నీ నోటు ఓటు కేసులు అవన్నీ రాజకీయ అంశాలు, అది సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్. రైట్, అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేయలేదండి, వాళ్ళు తాత్కాలిక నిర్మాణాలు చేసి నిర్మాణాలు ఏదైనా సరే అమరావతి రాజధానిగా పెట్టారు. మీరు 3 రాజధానులు అన్నారు, మరి ఆదరించాలి కదా ప్రజలు. ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నాడండి, విశాఖను కూడా ఆర్థిక రాజధాని అన్నాడు. ఎవరైనా ఆర్థిక అంటే దేశానికి ముంబై ఎట్లనో, ఒక నిమిషం రామారావు గారు, దేశానికి ముంబై ఎట్లనో, ఒక విషయం రామారావు గారు, దేశానికి ముంబై ఎట్లనో రాష్ట్రానికి ఆ విధంగా విశాఖ ఆర్థిక రాజధాని చెప్పారు. అంటే ఒక విధంగా వ్యాపార పరంగా మన ఐటీ పరంగా కొంచెం అభివృద్ధి చెందుతుంది, అక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం ఉందనే విధంగా ఆయన భరోసా నింపడం కోసం చేసిన ప్రయత్నం. కానీ విశాఖ రాజధాని, 3వ రాజధాని, 2వ రాజధాని అట్లేం చెప్పలేదు కదా. మరి అది కాదండి, వాళ్ళు ఆర్థిక రాజధాని అనే మాట వాడాడా లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఒకటండి అంశం ఏంటంటే, ఈ కొత్త రాష్ట్రంలో అమరావతిలో నిన్న మీటింగ్లు ఎందుకు పెట్టలేదండి, అన్ని విజయవాడలో ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ అమరావతి అనేటువంటి ప్రాంతం ఇబ్బందికరమైనటువంటి అంశం అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. ఇది డైజెస్ట్ కాకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ప్రస్తుతానికి డైజెస్ట్ కావచ్చు, కానీ ఫ్యూచర్ ప్లానింగ్ లో మాత్రం ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుందండి. జగన్ మాటలకైతే ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉందంటారు. సైంటిఫిక్ మెథడ్ లో పోతున్నాడండి ఆయన. రైట్, చూద్దాం మరి ఎట్లా ఆదరిస్తారు. స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వస్తున్నాయి, ఇంకా కొన్ని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిపై ఎలా స్పందిస్తారో చూద్దాం. ఇంకా జయచంద్ర గారు చివరిగా సార్, స్థానిక సంస్థల ఎలక్షన్లలో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఎక్కడ కూడా ఏ చిన్న వార్డు మెంబర్ గా కూడా నామినేషన్ వేయకుండా అడ్డుకొని నానా ఇబ్బందులు పెట్టారు సార్. అప్పుడు గత మా సార్ ఏదో రెడ్ బుక్ అన్నారు, వాళ్ళది బ్లడ్ బుక్ సార్, BLOOD బ్లడ్ బుక్ వాళ్ళది. మాది రెడ్ బుక్ అని మా సార్ ఏదో అన్నారు, కానీ వాళ్ళది బ్లడ్ బుక్. ఎందుకంటే వాళ్ళు జయచంద్ర గారు చెప్పండి, ఇది సాధ్యమేనా? జయచంద్ర గారు చివరిగా చెప్పండి, ఇది సాధ్యమేనా? గతంలో ఇంతకు ముందు లక్ష్మణ్ గారు చెప్పారు, 80 మందికి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రజల్ని నమ్మండి, 2.0లో మీకు మంచి ఏ విధంగా చూసుకుంటాను అనే విధంగా కార్యకర్తలు నమ్ముతారు. నిజంగా ప్రజలు కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం అనుకోవచ్చా సార్? కుక్కతోక వంకర అనేది మామూలే సార్. కుక్కతోక మళ్ళీ ఎంత దెబ్బలేసినా వదులుతానే మళ్ళీ అది మామూలుగానే వచ్చేస్తుంది, వంకర అవుతుంది. ఈ రోజు ప్రజల్లోకి వచ్చి మళ్ళా ముద్దులు పెట్టి వాళ్ళని కౌగిలించుకొని అన్ని చేయొచ్చు, కానీ మళ్ళీ రేపు ఆయన సీఎం అయితేనే ఎవరిని లెక్క చేయరు, ఎవరిని రానివ్వరు దగ్గరికి. తెలుగుదేశం పార్టీ మీద కక్ష కడతారు. ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ప్రజలైతే బాగా ఇంచిపోయారు. ఈ సైకో మాకు వద్దు అని చెప్పి ఓటేయకుండా బయట పంపించారు సార్. రైట్, థ్యాంక్ యూ జయచంద్ర గారు. టీడీపీ సీనియర్ నాయకులు, ఎక్స్ శాప్ చైర్మన్ గా బోట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి 2.0లో వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి ఏ విధంగా చూసుకుంటారో అని చెప్పినటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో నిజంగా వైసీపీ నాయకులు నమ్ముతారా? గతంలో గెలిచినప్పుడు 151 సీట్లు ఉన్నప్పుడే 80 మంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనేటటువంటి విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఏ విధంగా చూడబోతున్నారు, ఏ విధంగా వైసీపీ నాయకులు జగన్మోహన్ ఆదరిస్తారనేది మనం రానున్న రోజులు చూద్దాం. ఇది వాటి మిడ్ డే డిబేట్లో ప్రధానమైనటువంటి అంశం. రేపు మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.